SV6 న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అమెరికా జోక్యం అక్కర్లేదు. కేజ్రీవాల్ వివాదంపై విదేశాంగ శాఖ కౌంటర్. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య విధానాలతో ఆగమైపోతున్న రైతులు కేటీఆర్. ఫోన్ ట్యాపింగ్ పై సిబిఐ విచారణకు సీఎం రేవంత్ ఆదేశించారు. భాజపా ఎంపీ లక్ష్మణ్. సానుభూతి కోసమే చిన్నాలను జగన్ తెరపైకి తెస్తున్నారు. వివేక కుమార్తె సునీత. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై అమెరికా విదేశాంగ శాఖ చేసిన కామెంట్స్ కు వ్యతిరేకంగా భారత్ గట్టి కౌంటర్ ఇచ్చింది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ గురువారం ఓ ప్రకటనలో కీలక వ్యాఖ్యలు చేసింది. అమెరికా వ్యాఖ్యలు ఆమోదించలేనివని, అసమంజసమైనవని పేర్కొంది. ఇప్పటికే ఈ వ్యవహారంలో ఆ దేశ దౌత్యవేత్తకు భారత్ సమన్లు పంపింది అని బుధవారం అమెరికా తాత్కాలిక డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ గ్లోరియా బెర్బానాను భారత విదేశీ వ్యవహారాల కార్యాలయానికి పిలిపించుకుని 40 నిమిషాల పాటు చర్చించినట్లు తెలుస్తుంది. సాగునీరు లేక ఎండిపోతున్న పంటలను పరిశీలించే తీరిక ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేదని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలం సారంపల్లిలో పొలాలను ఆయన పరిశీలించారు. రైతులను ఆదుకోవాలన్న చిత్తశుద్ధి కాంగ్రెస్ కుంటే రైతు రుణమాఫీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతు భరోసా కింద ఎకరానికి 15,000 ఇస్తామన్న హామీని నెరవేర్చాలని కోరారు. పంటలు ఎండిపోయినాయో ఆ రైతుల్లో భరోసా నింపడానికి, ధైర్యాన్ని ఇవ్వడానికి, అదేవిధంగా వారికి మేమున్నామని చెప్పడానికే ఈరోజు క్షేత్రస్థాయిలో మా పార్టీ నాయకులు అన్ని నియోజకవర్గాల్లో కూడా రైతుల దగ్గర పోతా ఉన్నారు, పర్యటనలు చేస్తా ఉన్నారు. అందరినీ కూడా కలిసి వారిలో ఒక భరోసా నింపే ప్రయత్నం చేస్తున్నారు. రైతులు అడగలేదు, మిమ్మల్ని ఎవరు కూడా నిజానికి డిమాండ్ చేయలేదు. మేమే డిసెంబర్ 9 నాడు అధికారంలోకి వస్తున్నాం. ఇప్పటిదాకా లోన్లు తీసుకొని వాళ్ళు కూడా తీసుకోండి, నేను వెంటనే 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా అని చెప్పింది రేవంత్ రెడ్డి. మరి ఇప్పుడు 4 నెలలైనా కూడా రుణమాఫీ అనేది కనీసం ప్రస్తావన కూడా లేని పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. రుణమాఫీ చేయకపోగా బ్యాంకుల ద్వారా ఇవాళ రైతులకు లీగల్ నోటీసులు ఇచ్చి మీరు కడతారా సస్తారా అని మెడ మీద కత్తి పెట్టినట్టు వ్యవహారం మరొక దిక్కు చూస్తా ఉన్నాం. ఇంకా దుర్మార్గం ఏంటంటే కేసీఆర్ గారు ఆనాడు 7,000 కోట్ల రూపాయలు తాను అధికారం నుంచి ఎలక్షన్లకు ముందు దిగిపోయే ముందు రైతుల కోసం, యాసంగి పంట కోసం 7,000 కోట్లు మరి రైతు బంధు కోసం పెట్టిపోతే ఇవాళ ఆ మొత్తాన్ని కూడా, ఆ సొమ్మును కూడా రైతులకు ఇయ్యకుండా, రైతులకు ఇప్పటి వరకు రైతు బంధు ఇవ్వకుండా కాంట్రాక్టర్ల ఖజానాలు నింపడానికి, కాంట్రాక్టర్లకు పేమెంట్లు చేయడానికి ఒక చిల్లర వ్యవహారానికి కూడా తెరదీసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ అన్నింటికీ మించిన దుర్మార్గం ఏంటంటే ఇవాళ నిజంగా కూడా రైతులను చూస్తే గోస అనిపిస్తున్నది. ఇక్కడ నేను కలిసిన రైతు పేరు పరశురాములు గారు. ఆయన కౌలు రైతు. ఒక 10 ఎకరాలు సారంపల్లి అనే గ్రామంలో తంగలపల్లి మండలంలో కౌలుకు తీసుకున్నారు. కౌలుదారు కాబట్టి పట్టదారుకు మొదలే 60,000 రూపాయలు ఆయన కట్టినాడు. ఇవాళ ఆయన పరిస్థితి ఏంటంటే మొత్తం మేతకు తప్ప ఎందుకు పనికిరాని పరిస్థితి ఈరోజు ఈ పొలం తయారైంది. ఇవాళ నిజంగా కూడా సిరిసిల్ల జిల్లాలో, రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ పరిస్థితి వచ్చిందంటే ఇది కాలం తెచ్చిన కరువు కాదు, ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు. ఈ మాట నేను స్పష్టంగా ఎందుకంటున్నా అంటే పోయిన సంవత్సరం ఇదే సమయంలో ఆనాడు కాళేశ్వరం నీళ్లతో మరి మేడిగడ్డ నుంచి నీళ్లెత్తిపోసి మిడ్మానేర్ నింపి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల భారాసాను ఓడించి శిక్ష విధించిన ఆ పార్టీ నేతల అహంకారాన్ని వీడడం లేదని మాజీ ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు. హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నియంతృత్వాన్ని పాటించే వాళ్ళు నీడను కూడా నమ్మరని, కేసీఆర్ కూడా ఎవరిని నమ్మలేదని, అందుకే రాజకీయ మీడియా ప్రముఖులపై ఫోన్ ట్యాపింగ్ చేయించారని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ పై సిబిఐ విచారణకు సీఎం రేవంత్ ఆదేశించాలని లక్ష్మణ్ కోరారు. చేశామని కేటీఆర్ గారేమో వారు మాట్లాడుతూ జరిగితే జరిగి ఉండొచ్చు, ఒకరిద్దరి లంగాలు జరిగిండొచ్చు అని వారు మాట్లాడు. అంటే కేటీఆర్ గారు ఒప్పుకుంటా ఉన్నారు, అంటే ఫోన్ ట్యాప్ జరిగి ఉండవచ్చు అని. అది ఒకరిదా, ఇద్దరిదా, వేలదా, ఆ విషయం పక్కన పెడితే అదేదో పోలీసుల పని మాత్రమే వారు చెప్తున్నారు. బీఆర్ఎస్ ఏమో వాళ్ళ అవినీతిని, వారి కుటుంబ పాలనను, వాళ్ళ నియంతృత్వ పోకడను, వారు ప్రజలు మొన్ననే ఎన్నికల్లో వారికి ప్రజా తీర్పునిచ్చి శిక్ష విధించినప్పుడు కూడా ఆ అహంకారాన్ని వీడకుండా ఏ రకంగా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఇంకా ఆ ప్రజల మీద నెట్టే ప్రయత్నం. నియంతృత్వాన్ని నమ్ముకున్నవాడు తన నీడను కూడా నమ్మలేడట. నీడ వెంటాడుతుందని చెప్పి ఒక అభద్రతా భావంతో ఏ రకంగా వ్యవహరిస్తాడో మరి కేసీఆర్ పాలనలో కూడా తన పాలన మీద తనకు నమ్మకం లేకుండా ప్రజా జీవితంలో ముఖ్యులైనటువంటి అందరిపైన కూడా, వారి కదలికలపైన, మరి ప్రధాన మీడియా బ్యూరో చీఫ్లపైన, ప్రతిపక్షాల నాయకులపైన, లేదా కొంతమంది బ్యూరోక్రాట్లు లేదా వ్యాపారులు, రకరకాలైనటువంటి ఆ వర్గాల మీద మరి గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అనేక దుర్మార్గాలు, నేరాల్లో
ఒకటి ఫోన్ ట్యాపింగ్ అని ఇవాళ తేలుతా ఉన్నది. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఫామ్ హౌస్ నుంచి కదలలేదు, వారు సచివాలయం వెళ్ళలేదు, ఫైళ్లు కదలలేదు. ప్రతి పథకంలో కూడా అవినీతి, అక్రమాలు, కమిషన్లు దండుకునేటువంటి కార్యక్రమాలు తప్పితే ఆ రకంగా ప్రతి స్కీమ్లో ఒక స్కాము, ప్రశ్నించే వాళ్ళ మీద బెదిరింపులు, వారి మీద మరి దుర్భాషలాడుతూ ఒక నియంతృత్వ పోకడలతో వివరించారో గత 5 సంవత్సరాలు ప్రజలు గమనించారు. ఆ రకంగా రాజకీయంగా కూడా మరి ప్రతిపక్షాలు ఎన్నికల సందర్భంలో వారి కదలికల్ని, సంభాషణల్ని ఈ రకంగా ట్యాపింగ్ చేయడం అనేది ఆ రకంగా రాజకీయంగా లబ్ధి పొందేదానికి మరి దానికి తోడు దాన్ని అలుసుగా తీసుకొని మరి కొంతమంది పోలీసు అధికారులు ఏ రకంగా అక్రమార్జనకు పాల్పడ్డారో ఇవాళ ఇవన్నీ కూడా కథలుగా ఇవాళ బయటికి వస్తూ ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్ ఉదంతాలు తెలంగాణ ప్రజలు అసహించుకునేటువంటి విధంగా, పౌరుల ప్రాథమిక హక్కులు భంగం కలిగించే విధంగా జరగడమే కాకుండా వ్యక్తిగత స్వేచ్ఛ అనేది రాజ్యాంగం మరి సాకారం చేసినటువంటి ప్రాథమిక హక్కును భంగం కలిగించినట్టుగా గత ప్రభుత్వం చేసినటువంటి. రాజధాని కోసం భూములు ఇచ్చి కష్టాలు అనుభవిస్తున్న అమరావతి రైతులకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ విశ్వాసం వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా పర్యటనలో భాగంగా విజయవాడ విమానాశ్రయం చేరుకున్న ఆయనకు అమరావతి రైతులు, మహిళలు స్వాగతం పలికారు. రాజధాని రైతులకు న్యాయం జరిగేలా చూడాలని వినతి పత్రం అందజేశారు. మరి ప్రస్తుత ప్రభుత్వ విధానాల వలన గత 1563 రోజులుగా ఉద్యమం చేస్తున్నటువంటి మరి ప్రత్యేకించి మహిళా రైతులు ఇక్కడికి వచ్చారు. వాళ్ళ కష్టాలు చెప్పారు. వాస్తవానికి వాళ్ళంతా కూడా ఎంతో త్యాగం చేశారు రాజధాని నిర్మాణం కోసం. నాకు బాగా గుర్తు, ఆ రోజు శంకుస్థాపన జరిగిన రోజు మరి నేను కూడా వచ్చాను. నన్ను కూడా అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం పిలిచింది, వచ్చాను. అప్పుడు ఒక పత్రికలకు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో నేను చెప్పాను కూడా, రైతుకి భూమికి ఉన్నటువంటి సంబంధం తల్లికి బిడ్డకు ఉన్నటువంటి సంబంధం లాంటిది అనేటువంటిది. అది ఒక రైతు భూమిని కోల్పోవటం అంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు. అటువంటి రైతులు స్వచ్ఛందంగా మరి భూమినిచ్చి ఇవాళ గత 5 సంవత్సరాలుగా మరి నేరస్తుల్లాగా కోర్టుల్లో నిలబడి అనేక కష్ట నష్టాలకు వచ్చి గొప్ప ఉద్యమం చేస్తున్నారు. వాళ్ళ దైన్య పరిస్థితి చూస్తే చాలా హృదయ విదారకంగా ఉంది. మరి ఎప్పటికైనా ప్రభుత్వాలు మేల్కొల్పుని వాళ్ళకి న్యాయం చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. న్యాయ వ్యవస్థ కూడా న్యాయం చేస్తారని విశ్వసిస్తున్నాను. నేను ఎందుకంటే న్యాయ వ్యవస్థలో పనిచేసినటువంటి వ్యక్తిగా చెప్తున్నా, ఆలస్యమైనప్పటికీ కూడా తప్పనిసరిగా న్యాయం జరుగుతుందని చెప్పేసి నేను అనుకుంటూ వాళ్ళ ఉద్యమం విజయవంతం కావాలని చెప్పేసి మరి మంచి రాజధాని నిర్మాణం జరగాలని, అందుకు త్యాగం చేసినటువంటి వీళ్ళందరికీ సరైనటువంటి ఫలితం దక్కాలని చెప్పి కోరుకుంటున్నా. నమస్కారం. హంతకులకు ఓటు వేయద్దని మాజీ మంత్రి వివేకా కుమార్తె సునీత మరోమారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ హైకోర్టు వద్ద గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి సీఎం జగన్ పొద్దుటూరు సభలో చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. మీ మామగారిని ఉద్దేశించుతూ ముద్దుగా మామ అని పిలుస్తారు. చిన్నాన్న అంటే మీ నాన్నతో సమానం. అట్లాంటి చిన్నాన్న చనిపోతే ఆ చావు వెనుక కుట్ర ఏంటి అన్నది నిర్ధారించకుండా ఆ చిన్నాన్న కూతురు మీదే నిందలు వేయడం ఏమన్నా న్యాయమా? నీ చెల్లెలు కోర్టుల చుట్టూ, పోలీసుల చుట్టూ తిరుగుతుంటే అన్నయ్యగా నీ బాధ్యత ఏంటి? అమ్మా నేనున్నాను నీ కోసం, నువ్వు ఇట్లా తిరగద్దు, నీ పని హాస్పిటల్లో పని చేసుకోవడం అని చెప్పేది పోనిచ్చి నా మీదే కేసులు పెడతాడు. ఏమైనా న్యాయమా? చిన్నాన్న చనిపోతే 5 సంవత్సరాలు అయింది. ఈ 5 సంవత్సరాలు మీదే గవర్నమెంట్ ఏం చేశారు? అలా మీ ముందుకు వచ్చి నేను మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఆయన చేయాల్సిన పని చేయకపోవడం వల్ల కదా. నేను చెప్పేదంతా నిజం. ఆయన అట్లా చెప్పగలుగుతాడా? అది చెప్పినా నమ్మే పరిస్థితి మనకి. ఆయన ఒక మాట అన్నాడు, దేవునికి తెలుసు, ఈ జిల్లా ప్రజలకందరికీ తెలుసు వివేకం చిన్నానని ఎవరు చంపారు అని. కరెక్ట్గా చెప్పారు. దేవునికి తెలుసు, ప్రజలకందరికీ తెలుసు, మీకు కూడా తెలుసు. అందుకేనా చేయించిన వాళ్ళని అంతగా ప్రొటెక్ట్ చేస్తున్నారు. మీకు తెలిసి కూడా ప్రొటెక్ట్ చేస్తున్నారు అంటే ఎందుకు ప్రొటెక్ట్ చేస్తున్నట్లు? దేనికి భయపడి ప్రొటెక్ట్ చేస్తున్నట్లు అని నేను అడుగుతున్నాను. 2 చెల్లెలు ఇంకొకరు నడిపిస్తున్నారు. నేను అడుగుతున్నాను. ఇంకో మాట కూడా అన్నాడు, చంపినోడే చంపినాను అని చెప్తున్నాడు అని బయట తిరుగుతూ. సో చంపినోడు నేను చేశాను అంటే నమ్ముతున్నారు.
అదే చంపినోడు ఎవరు చేశారో కూడా చెప్తున్నాడు, క్లియర్గా చెప్తున్నాడు. దీని వెనకాల వైఎస్ భాస్కర్ రెడ్డి ఉన్నాడు, వైఎస్ అవినాష్ రెడ్డి ఉన్నాడు, వాళ్ళ వెనకాల వైఎస్ జగన్ రెడ్డి, భారతి రెడ్డి వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తూ ఈయన థ్రెటన్ చేస్తూ ఉన్నాడు అని కూడా చెప్తున్నాడు. మరి ఒకటి నమ్ముతున్నారు, ఇంకొకటి నమ్మడం లేదా? నమ్మితే రెండు నమ్మాలి కదా. మరి వీళ్ళని ప్రొటెక్ట్ చేసేది ఎవరు? మీరు కాదా? లాస్ట్ ఇయర్ కర్నూలులో ఏం జరిగిందో మనకు అందరికీ తెలుసు, రాష్ట్ర ప్రజలందరూ చూశారు. మీరు మీ గవర్నమెంట్ పెట్టుకొని మీ పోలీసుల ద్వారా ప్రొటెక్ట్ చేసింది నిజమా కాదా? హంతకుడైతే ఎవరున్నారో ఆయన చెప్పాడు, చేయించింది ఎవరు అని. అదే విషయం సిబిఐ కూడా ఇన్వెస్టిగేట్ చేసింది, ప్రూవ్ కూడా చేసింది. ఒకప్పుడు మీరు సిబిఐ ఎంక్వైరీ అడిగారు, తర్వాత మీరే వద్దన్నారు. మీరు అప్పుడు ఎందుకు వద్దన్నారు? మీ పేరు బయటకు వస్తుందని వద్దన్నారా? లేకపోతే ఆ పిటిషన్ విత్డ్రా చేసుకోవాల్సిన అవసరం ఏంటి? ఇంకా సిగ్గుచేటు ఏంటంటే, ఎవరైతే నిందితుడై ఉన్నాడో ఆయనని పక్కన పెట్టుకొని ఆయనకి ఓటేయమని అడుగుతున్నారు, మీకు ఓటేయమని, మీ తమ్మునికి ఓటేయమని అడుగుతున్నారు. అదే మనిషిని సిబిఐ విచారించి నిందితుడు అని చెప్తుంది, నిందితులకు ఓటేయమని అడుగుతున్నారు. మీ చిన్నాన్నను చంపిన వాళ్ళకి ఓటు వేయమని చెప్పడం, మీ పార్టీలో కూడా టికెట్ ఇవ్వడం మీకు తప్పుగా అనిపించట్లేదా? రాజకీయ స్వార్థం కోసం ఎవరు చేస్తున్నారు? 5 ఏళ్ల క్రితం నాన్నను చంపించారు, అప్పుడు రాజకీయానికి వాడుకున్నారు. ఈ 5 ఏళ్ళు మర్చిపోయారు. పవర్ లీక్ వచ్చాక ఒక్కసారైనా మీ చిన్నాన్నను గుర్తు చేసుకున్నారా? ఆయన చేసిన పనులను గుర్తు చేసుకున్నారా? లేదు. ఈరోజు ఎలక్షన్లు వచ్చాయి, ఈరోజు గుర్తొచ్చాడు మనిషి. ఇన్ని రోజులు మర్చిపోయిన మనిషి ఈరోజు మీకు గుర్తొచ్చాడా? ఎవరు స్వార్థపరులు? ఎవరు పదవుల కోసం ఉపయోగించుకుంటున్నారు? ఆలోచించండి. హత్య చేయించిన వాళ్ళకి ఓటు వేయమని మీరు అడుగుతున్నారు. ఎవరు వాడుకుంటున్నారు? ఇప్పుడు మనం సినిమాలో చూస్తాం, విలన్ ఉంటారు, విలన్ పక్కన రౌడీలు ఉంటారు. రౌడీలను పట్టుకుంటే సరిపోతుందా? విలన్ దగ్గరికి వెళ్ళాలనా? మూల కారణం అయ్యేది విలన్. అమెరికా జోక్యం అక్కర్లేదు, కేజ్రీవాల్ వివాదంపై విదేశాంగ శాఖ కౌంటర్. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య విధానాలతో ఆగమైపోతున్న రైతులు కేటీఆర్. ఫోన్ ట్యాపింగ్పై సిబిఐ విచారణకు సీఎం రేవంత్ ఆదేశించాలి. భాజపా ఎంపీ లక్ష్మణ్. సానుభూతి కోసమే చిన్నాన్నను జగన్ తెరపైకి తెస్తున్నారు. వివేక కుమార్తె సునీత. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి SV6 న్యూస్.